బంగారం వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం వెండి ధరలకి విపరీతంగా రెక్కలు వచ్చాయి. అసలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా ఈ బంగారం వెండి ధరలు విపరీతంగా పెరగడానికి గల కారణం ఏంటి? ఈ బంగారం వెండి ధరలు ఎప్పుడు నియంత్రణలోకి వస్తాయి? బంగారం వెండి ధరలు ఇలాగే పెరిగేటువంటి పరిస్థితి ఉందా, లేదా తగ్గేటువంటి పరిస్థితులు ఉన్నాయా? గ్రహచార గోచారాలు ఈ బంగారం విషయంలో ఏం చెప్తున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు కొండూరు రమాదేవి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అలాగే వెండి ధరలు కూడా. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం వెండి ధరలకి రెక్కలు వచ్చేసాయి. ఏంటి అసలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా బంగారం వెండి ధరలు విపరీతంగా పెరగడానికి గల కారణం ఏంటి? ఈ బంగారం ధరలు పెరగడానికి అలాగే గ్రహచార గోచార ఫలితాలకి ఏదైనా సంబంధం ఉందా అంటే ఏం చెప్తారు? విఘ్నేశ్వర షణ్ముఖ పార్థి సమేత పరమేశ్వరాయన్ మహా. జ్యోతిష్యపరంగా ఈ బంగార ధరకి చాలా దగ్గర సంబంధమే ఉంటుంది. ఓకే. బంగారానికి మన గురువు శని రవి శుక్రుల్ని తీసుకుంటాము. వాళ్ళ సంచార క్రమాన్ని బట్టి, గోచారంలో వాళ్ళ స్థితిని బట్టి ఈ బంగారం ధరలు ప్రభావితం అవుతూ ఉంటాయి. ఓకే. అలాగే వెండి కూడా. వెండికి చంద్రుడు శుక్రుడు తీసుకుంటాము. అలాగే ఈ గ్రహ సంచారాన్ని బట్టి ఈ గ్రహాలు ఏవైతే ఉచ్చ స్థితిలోకి వెళ్ళడం, నీచ స్థితిలోకి వెళ్ళడం, పాపార్గళాల్లో ఉండడం, శుభార్గళాల్లో ఉండడం, శత్రుక్షేత్రాలు, మిత్రు, ఇలాగ రకరకాల పారామీటర్స్ లో వాళ్ళ స్థితిని బట్టి బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం పెరుగుదలకి కారణం ఏంటి అంటే, ఈ సంవత్సరం కాదు, మీకు బాగా తగ్గడం అంటే 30 సంవత్సరాలకు ఒకసారి తగ్గుతుంది. అంటే మనం టీవీలో చూడడానికి బాగుంటుంది కానీ భారీ పతనం బంగారం అనేస్తాడు. అయ్యో బంగారం భారీ పతనం అంట, తగ్గిపోయింది, కొనేద్దాం అనుకుంటారు కొంతమంది. భారీ ఎంత తగ్గుతుంది? 100 తగ్గను, 1000 తగ్గను, 10 రూపాయలు తగ్గను. 10 రూపాయలు తగ్గినా కూడా మనకి హెడ్లైన్స్ లో వేస్తారు. గత ఏడాదితో పోలిస్తే అసలు పసిడి ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రతిరోజు కూడా 1500 చొప్పున పెరుగుతూ ఉంది. ఏంటి అసలు ఇంత ధర పెరగడానికి ప్రధాన కారణం? మీకు ఎక్కువ పెరుగుదల అంటే ఎక్కువ మార్పులు వచ్చింది మోస్ట్లీ మే నుంచి. అవును. గురువు కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతాడు. ఓకే. కర్కాటక రాశి ఆయనకి ఉచ్చక్షేత్రం అన్నమాట. మనం ఇందాక అనుకున్నట్టు బంగారానికి గురువు కారకత్వం చెప్పుకున్నాం. మనకి గురుబలం లేకపోతే మన దగ్గర బంగారం నిలబడదు. ఓకే. మీకు గురుబలం ఎంత ఉంది అనడానికి మనం అదే చూస్తాము. మీరు బంగారం కొనుక్కుంటారా? చాలా మంది బంగారం కొనుక్కుంటారు, దొంగలింపబడతాయి, పడిపోతూ ఉంటాయి, ఎక్కడో పెట్టిపోతూ ఉంటాయి, లేకపోతే మళ్ళీ వెంటనే రీసేల్ చేసేస్తూ ఉంటారు. అలాగే మన దగ్గర గురుబలం లేకపోతే మన దగ్గర బంగారం కూడా నిలబడదు. మన జాతకంలో గురుబలం బాగుంటే బంగారం మన దగ్గర ఉంటుంది. కొన్న బంగారాన్ని జాగ్రత్తగా వేసుకుంటాము, ఉంచుకుంటాం, దాచుకుంటాం, నెక్స్ట్ తరాలకు అందిస్తాము. అలాగే గురువుతోటే పూర్తిగా గురువుతోటే ముడిపడింది బంగారం. ఓకే. అంటే బంగారానికి కారకత్వం గురువు 100% గురువు. ఓకే. ఈ గురువు పరిస్థితి ఎలా ఉందో బంగారం కూడా రేట్లు అలాగే ఉంటాయి. మార్కెట్ రేట్కి వెళ్తే మీకు గురువు ఉచ్చక్షేత్రం వైపు ప్రయాణం చేస్తున్నాడు. అంటే కర్కాటకంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడు? మొన్న మే నుంచి. మొన్న మేలో మిథునంలోకి వచ్చాడు, నెక్స్ట్ మేకి కర్కాటకంలోకి వెళ్తాడు. అంటే ఉచ్చక్షేత్రానికి దగ్గరలోనే ఉన్నాడు. ఈ డ్రాస్టిక్ చేంజ్ అంటే విపరీతమైన మార్పు, అంటే ఎక్కువ మార్పు వచ్చి ఎక్కువగా పెరుగుతోంది. అదే టైంలో రాహు కుంభంలోకి వెళ్ళాడు. మీకు రాహు గ్రహానికి ఒక విశిష్టత ఉంది, ఒక ప్రత్యేకత. మిగిలిన గ్రహాలన్నీ ఒక ఎత్తు, రాహు ఒక ఎత్తు. రాహుని మనందరం పాపగ్రహం అనుకుంటాం. పాపగ్రహం అని పూర్తిగా అనకూడదు. ఒకటి మంచి ఇచ్చినా చెడు ఇచ్చినా కూడా విపరీతంగానే ఇస్తాడు రాహు. ఓకే. నేను అదే చెప్తాను. రాహు మార్గదశ స్టార్ట్ అయింది అంటే చాలా మంది భయపడిపోతారు. అయ్యో నాకు ఏదన్నా అంటే ఇబ్బందులు జరుగుతాయి, ఇబ్బందులు తలెత్తాయేమో. ఏ మాత్రం శాస్త్రం తెలుసున్న వాళ్ళే రాహు మహాదశ గురించి ఎదురు చూస్తారు. ఓకే. ఎందుకంటే మీరు మిగిలిన గ్రహాలన్నింటికి శాంతులు చేసుకుంటే ఇబ్బందులు తగ్గుతాయి. అదే రాహుకి శాంతి చేస్తే ఇబ్బందులు తగ్గడంతో పాటు పాజిటివ్స్ పెరుగుతాయి.
ఓకే. ఆకస్మిక ధన లాభాలు, మనం దేని గురించి అయితే ఎదురు చూస్తున్నామో అది ఊహించని విధంగా పాజిటివ్లు జరిగే అవకాశం అన్నమాట. మనకి ఎవరో ఎక్కడో ఆస్తి ఇవ్వాలంటే వాళ్ళు సడన్ గా వచ్చి ఆస్తి ఇవ్వడాలు, ఇలాంటివన్నీ కూడా రాహుకి శాంతులు చేయించాకనే జరుగుతాయి. అనుకోని విధంగా లాభాలు, చేయించకపోతే అనుకోని విధంగా నష్టాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. సో రాహుకి అదనమాట, ఏదైనా పీక్స్ లోనే ఇస్తాడు. ఈ రాహు దృష్టి గురువు దృష్టి రాహు మీద ఉంది మన మే నుంచి. అసలే గురువు ఉచ్చక్షేత్రం వైపు ప్రయాణంలో ఉన్నాడు. ఉచ్చక్షేత్రానికి దగ్గరగా ఉండడం వల్ల బంగారం రేటు పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుదలని ఈ రాహు దృష్టితో ఇంకొంచెం పై స్థాయికి తీసుకెళ్తుంది అనమాట. మొన్న మే నుంచి విపరీతమైన పెరుగుదల ఉంది. నిన్నెవరో అన్నారు, మేడం అక్టోబర్ లో బంగారం మొత్తం రేటు పడిపోతుంది కదా మేడం, అప్పుడైనా కొనాలి. రేటు మొత్తం ఏం పడిపోదు. మీకు బంగారం 3,000 ఉన్న రోజుల్లో ఒక 1,000 రూపాయలు తగ్గింది అనుకో, చాలా తగ్గినట్టు. ఇప్పుడు 1,10,000 ఉన్నప్పుడు 1,000 రూపాయలు తగ్గితే మనకి ఏం తగ్గినట్టు. ఈ రోజు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,31,000 ఉంది. అంటే రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఇంకొక ఎన్ని రోజులు ఇలా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి? మీకు కర్కాటక రాశి అంతా పెరుగుతాయి, సింహరాశి అంతా పెరుగుతాయి. అంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ పొందుతాడు. గురువుకు ఉచ్చక్షేత్రం. సో కర్కాటక రాశిలో ప్రయాణం చేసిన సేపు పెరుగుతూనే ఉంటాయి. తర్వాత సింహంలోకి వెళ్తాడు, అది రవి యొక్క క్షేత్రం. రవి క్షేత్రంలో రవి యొక్క ఇంటిలో గురువు ప్రయాణం చేసినంత కాలం కూడా పెరుగుతాయి. మీకు కన్యలోకి వచ్చాక తగ్గవు, స్టేబుల్ అవుతాయి, స్థిరంగా ఉంటాయి. అంటే ఇంత ఫాస్ట్ గా మారిపోకుండా రేట్లు ఒక 10 రూపాయలు పెరగడం, ఒక 20 రూపాయలు పెరగడం, అట్లాగంతే. ఓ 10 రూపాయలు తగ్గుతూ ఉంటుంది, 20 రూపాయలు పెరుగుతూ ఉంటుంది. అది మనకి మార్పులు పెద్దగా కనిపించవు. ఇప్పుడు మనకి ఈ మే నుంచి కనిపించినంత మార్పులు అయితే అప్పుడు కనీసం కన్యలోకి రావాలి. కన్యలోకి వస్తే అప్పుడు స్థిరంగా ఉంటాయని కూడా చెప్పం, కానీ పెరుగుతూనే ఉంటాయి. కానీ రేట్లు పడిపోయే స్థితి అయితే మాత్రం ఇప్పట్లో లేదు. అంటే బంగారం ధరలు తగ్గేటువంటి పరిస్థితి అయితే గోచారం ప్రకారంగా, గ్రాచారం ప్రకారంగా ఇప్పట్లో అసలు లేదు. మీకు చెప్తాను కదా, మనం హెడ్లైన్స్ లో వేసుకోవడానికి భారీ పత్రం చూసేది, ఆ మాటలు అయితే మాత్రం వింటాం. అక్టోబర్ 16వ తారీఖున రవిని కూడా మనం బంగారానికి కారకత్వంగా చెప్పుకున్నాం. రవి తులారాశికి వెళ్తాడు. తులారాశిలో రవికి నీచక్షేత్రం. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 దాకా ఉంటాడు అక్కడ. ఈ నెల రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారం రేటు తగ్గుతుంది. మీరు ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్తారు, 60 ఏళ్ళు వెనక్కి వెళ్తారు, వెనక్కి వెళ్ళి చూసుకోండి, 100% రేటు తగ్గుతుంది. ఎప్పుడు? ఈ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17. అంటే ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు బంగారం తగ్గుతుంది అంటారా? తగ్గుతుంది ప్రతి సంవత్సరం. ఇప్పుడు అది ఎంత మేరకు తగ్గే అది ఎంత మేరకు అదే చెప్తున్నా. ఓ 1000 తగ్గను, 100 తగ్గను. అది ఇప్పుడు మీరు అన్నట్టు 1,30,000 ఉన్నప్పుడు 1000 తగ్గితే తగ్గినట్టు కాదు. ఎందుకంటే ఆ చిన్న అమౌంట్ లో తగ్గడం, గురువు అతిచారం చేస్తూ ఒక నెల రోజులు కర్కాటకంలోకి వెళ్తాడు. రేపు 18 నుంచి రేపు 18 నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు. వెళ్ళిన ఈ 40 రోజులు బంగారం రేటు తగ్గే అవకాశం ఉండదు. కానీ రవి నీచక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి తగ్గాలి. కనుక మీకు ఒక 10 తగ్గను, 20 అంటే 1% అలా పెరుగుదలేమో విపరీతంగా ఉంటుంది, తక్కువగా ఉంది. మీకు ప్రతి అక్టోబర్ లోనూ ఉంటుంది తగ్గుదల. వెనక్కి వెళ్తే ఈ స్పెసిఫిక్ గా ఈ డేట్లు ఏదైతే చెప్తానో, అక్టోబర్ 17 టు నవంబర్ 17. ఎందుకు కారణం ఏంటి? రవి నీచక్షేత్రంలో ఉన్నాడు కదా. అంటే ప్రతి ఏడాది ఇంతేనా? ప్రతి సంవత్సరం అంతే. రవి నెలకి ఒక రాశిని మారుతూ ఉంటాడు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 వరకు తులారాశిలో ఉంటాడు. ఆ తులారాశిలో ఉన్న టైంలో బంగారం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీకేంటంటే విపరీతంగా పెరిగిపోవడానికి గురు దృష్టి ఉంది. అంటే పెరుగుతూనే ఉండాలి. ఆ పెరుగుదల కూడా విపరీతంగా ఉండడానికి గురువుకి రాహు దృష్టి ఉంది. రేపు గురువు కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు రాహు దృష్టిలో ఉండడు, అంటే రాహు చూస్తూ ఉండడు. సో పెరుగుతూనే ఉంటుంది, కానీ అంత పీక్స్, అంత ఎక్స్ట్రీమ్ పెరుగుదల ఉండదు. పెరుగుదల
పెరుగుదల ఉంటుంది, మధ్యలో 1-2 రోజులు తగ్గుదల ఉంటుంది, అట్లాగా ఉంటుంది. స్థిరంగా కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. తగ్గడం మాత్రం తగ్గుతుంది, అది 100 అవ్వచ్చు 1000 అవ్వచ్చు, కానీ అనుకున్న స్థాయిలో అయితే మాత్రం తగ్గదు. ఓకే, అనుకున్న స్థాయిలో అంటే విపరీతంగా తగ్గేటువంటి అవకాశం అసలు లేదు, ఇప్పట్లో లేదు అసలు. భారీగా బంగారం పతనం అయ్యే అవకాశాలు అయితే ఇప్పట్లో లేవు. ఓకే, తగ్గొచ్చు, 100% తగ్గుతాయి. ఈ నెలలో 100% తగ్గుతాయి. మనం దీపావళి ముందే ధనత్రయోదశి ఒకసారి కొంటాం, 2 రోజుల ముందు వస్తుంది. మేలో ఒకసారి కొంటాం, అక్షయ తృతీయకి. అవును, యాక్చువల్ గా అప్పుడు రేటు పెరుగుతుంది, అప్పుడు రవి ఉచ్చలో ఉంటాడు మేలో. ఓకే, అప్పుడు ఒకసారి కొంటాం మనం. వరలక్ష్మి వృత్తానికి లక్ష్మీ ప్రథమ అని చెప్పి అప్పుడు కొంటాం. మనకి ఏంటంటే ఈ బంగారం సెంటిమెంట్స్ తో ముడిపడిపోయింది, అది కొనలేదు మనం. అంటే మన దగ్గర ఎంత ఉంటే, మన స్థాయి ఎంత అయితే అంత బంగారం కొనే అలవాట్లోకి వెళ్ళిపోయాం మనం. సెంటిమెంట్ గా మన సాంప్రదాయాల్లో అది కలిపేసుకున్నాం. అంటే రమగారు, ఇప్పుడు బంగారం కంటే మీరు చెప్పినట్లుగా రాహువు గాని, గురువు గాని, లేకపోతే శని గాని కారకత్వాలు. మరి వెండికి చంద్రుడు కదా కారకత్వం, మరి వెండి కూడా ఎందుకు పెరుగుతుంది? ఈ చంద్రుడిని మనం వెండికి కారకత్వంగా తీసుకుంటాం, చంద్రుడిని శుక్రుడిని కూడా తీసుకుంటాం. ఓకే, చంద్రుడి యొక్క ఇంటి వైపు గురువు వస్తున్నాడు. గురువు ఎక్కడ ఉంటే ఆ స్థానం యొక్క విలువ పెంచేస్తాడు, ఆ స్థానాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు. ఓకే, మనకి లగ్నంలో గురువు ఉంటే ఆ మనిషి కొంచెం బొద్దుగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే లగ్నాన్ని మనం మన శరీరంతో పోల్చుకుంటాం. అలాగా గురువు చంద్రుడి యొక్క ఇంటికి వచ్చినప్పుడు చంద్రుడు కారకత్వమైన వెండి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ నెల అతిచారంలో ఈ నెల రోజులు వస్తాడు, 18వ తారీఖున కర్కాటకంలోకి వస్తున్నాడు గురువు. వచ్చినప్పుడు వెండి ఇంకా పెరుగుతుంది. అతిచారం అయిపోయి మళ్ళీ వక్రగమనంలో మిథునంలోకి వచ్చేసి 2026 6వ మాసంలో మళ్ళీ కర్కాటక సంచారం చేస్తాడు, కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి 1 సంవత్సరం ఉంటాడు అక్కడ. ఆ సంవత్సరం రోజులు వెండి పెరుగుతుంది. ఓకే, అంటే వెండి విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది కానీ తగ్గేటువంటి అవకాశం అయితే ఇప్పట్లో లేదంటారు. వెండి ఇంకొక సంవత్సరం పెరిగే అవకాశం ఉంది. అంటే బంగారం అన్న అడపా తగ్గేటువంటి అవకాశం ఉంది, కానీ వెండి మాత్రం తగ్గేటువంటి అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు మీకు వెండి 1000 రూపాయలు తగ్గితే 1000 రూపాయలు తగ్గింది అనుకుంటాం. ఇప్పుడు బంగారం మనం ఆశించిన స్థాయిలో తగ్గే అవకాశాలే లేవు అసలు. మనం బంగారం బాగా తగ్గింది అనుకుంటే వేలల్లోకి పడాలి, లక్షల నుంచి వేలల్లోకి పడాలి. ఇప్పట్లో ఆ అవకాశం లేకపోవచ్చు. 100% వచ్చి సింహరాశిలో గురు సంచారం అంతకాలము కూడా పెరుగుదలే ఉంటుంది. కర్కాటక రాశిలో సంచారం అంతకాలము కూడా పెరుగుదలే ఉంటుంది. అందుకని ఈ గురుగ్రహం మకరంలోకి వచ్చేస్తే నీచి పడతాడు గురువు అక్కడ. మనం వెనకాలకి అంటే మనం వెనకాల స్టాటిస్టిక్స్ తీసుకుంటే కనుక అలా ఆ మకరంలో ఎప్పుడైనా గురువు నీచి పడినప్పుడు, నీచ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు తగ్గే అవకాశాలు ఉంటాయి. గురువుకి ఇప్పట్లో అవకాశం అయితే లేదు. మధ్యలో 1-2 నెలలు కేతువుతో అప్పుడప్పుడు కలిసి ఉండే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఏంటంటే స్టేబుల్ గా ఉండొచ్చు తప్పితే మనం ఆశించిన స్థాయికి రేట్ కట్ అయిపోయి భారీ పతనాలు అయితే ఉండవు.